చేరొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషము ఈ దినము, అలాగే రేపు మీ అందరితో కలిసి ఆత్మీయమైన సహవాసం చేస్తూ దేవుని వాక్యము మీతో కలిసి నేను కూడా నేర్చుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ కృపా ఆధిక్యతను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి విశేషంగా ప్రియులు, పెద్దలు, దేవుని దాసులు శ్యాంబాబు అంకుల్ గారు కుటుంబము, వారితో కలిసి వేదిక పంచుకోవడానికి, పరిచయం చేయడానికి అల్పుడైన నన్ను కూడా ప్రభు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి నా ప్రత్యేకమైన వందనాలు. అదే సమయంలో మరి దేవుని దాసులు ప్రకాష్ రాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ ప్రాంతం నుంచి అనేకులు పరిచయమైన వారు అనేకులు ఉన్నారు. అలాగే కొందరిని మొట్టమొదటిసారిగా ఇదే నేను చూస్తున్నాను కాబట్టి వారందరికీ కూడా ప్రభు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య ధ్యానం కొరకై మనము అపోస్తల కార్యగ్రంథము మొదటి అధ్యాయాన్ని తీస్తాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1, అపోస్తల కార్యగ్రంథము మొదటి అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనము కలిసి ధ్యానించుకుందాం. అపోస్తల కార్యగ్రంథము చాలా ప్రాముఖ్యమైన ఒక గ్రంథంగా మనకు కనబడుతుంది. అనేకమైన విషయాలు అపోస్తల కార్యగ్రంథంలో మనం చూడగలము. చాలా విషయాలు ఉపోద్ఘాతంలో కూడా మనము ప్రస్తావించడానికి ఉంది, కానీ సమయాన్ని బట్టి కొన్ని మాటలే మనము ధ్యానించుకుందాం. అపోస్తల కార్యగ్రంథము దేవుని గ్రంథంలో చాలా ప్రాక్టికల్, లేకపోతే చాలా ప్రాయోగికమైన ఒక గ్రంథంగా కనబడుతుంది. కార్యము అనే మాట మీద కొంతసేపు మనము ఆలోచన చేస్తాం. ఈ గ్రంథం ఒక టైటిల్ కదా, అపోస్తల కార్యము అని. కాబట్టి కార్యము అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. మనము పని చేయుటకే పిలువబడాం. ఈ విషయాన్ని ఈ మాటలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీఆర్ కాల్డ్ టు వర్క్. మనము పని చేయడానికి పిలువబడ్డాం. యేసు ప్రభు శిష్యులు కూడా ఎందుకు పిలువబడ్డారు అంటే, వారు ప్రభుతో ఉండి ప్రభు గురించిన విషయాలు నేర్చుకొని తర్వాత ప్రభు కొరకై వారు పని చేసేవారుగా ఉండాలి. కాబట్టి ఆ పిలుపులోనే పని అనే మాటని మనం చూస్తున్నాం. అవర్ కాల్ ఈజ్ ఇన్క్లూజివ్ ఆఫ్ అవర్ వర్క్. అలాగైతే అపోస్తల కార్యగ్రంథంలో అపోస్తలు పని చేస్తున్నా కనబడుతున్నారు. అయితే వారు ఎలా పని చేశారో, ఏమి పని చేశారో కొన్ని మాటలు మనము చూస్తాం. కానీ ప్రారంభంలో ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అది ఏంటి అంటే, వీరు పని చేస్తున్నారు కదా, ఎవరి పనిని వారు చేస్తున్నారు? మనము ఎవరి పనిని చేసేవారుగా ఉండాలి. పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనంలో తన గురించి అలాగే తిమోతి గురించి ఇలా చెప్తున్నాడు. ఆ మాటని మనం చదువుకుందాం. సహోదరులు ఎవరన్నా చదివి నాకు సహాయం చేయగలరు? పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం చూడండి. పని అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. తిమోతి వచ్చిన ఏళ్ళ అతడు ఆ ప్రభు పని, నా వలె అతడు ప్రభు పని చేయుచున్నాడు. కాబట్టి ప్రభు పని అనే మాటని చూస్తున్నాం. 15వ అధ్యాయం చివరి వచనంలో కూడా ఆ మాటనే మనం గమనించగలము. ప్రభు కార్యము అన్నాడు. ప్రభు కార్యము చాలు, ద వర్క్ ఆఫ్ ది లార్డ్. ప్రభు పని, ప్రభు కార్యము అనే మాటని మనం చూస్తున్నాం. అపోస్తలు ప్రభు పనిని చేశారు, ప్రభు కార్యముని వారు చేశారు. ప్రభు పని లేకపోతే ప్రభు కార్యము, ద వర్క్ ఆఫ్ ద లార్డ్. దీని ఒక నిర్వచనం మనం ఇలా తీసుకుందాం. ఒకటి, ప్రభు పని అంటే ప్రభు చేసిన పని. రెండవది, ప్రభు పని అంటే ప్రభు ఇచ్చిన పని. మూడవది, ప్రభు పని అంటే
ఏ పని ద్వారా అయితే ఆయనకు మాత్రమే మహిమ, అది ఆయన పని. ప్రభు పని అనే మాటలో 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకుంటాం. ఒకటి, ప్రభు పని అంటే ప్రభు చేసిన పని. రెండోది, ప్రభు పని అంటే ప్రభు ఇచ్చిన పని. మూడోది, ప్రభు పని అంటే ప్రభు ఏ పని ద్వారా అయితే మహిమ పొందుతాడో అదే ఆయన పని. ప్రభు పనిలో దేవుని పని అనే మాటని కూడా మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ద వర్క్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పని, అలాగే దేవుని ప్రభు పని. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. యేసు ప్రభు తన పని గురించి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేనును చేయుచున్నాను కదండి. ప్రభు పని చేస్తూ వచ్చాడు, ఆయన పనిని ప్రారంభించాడు, ఆయన పని చేస్తూ వచ్చాడు. ఆయన చేస్తున్న పనే ఇప్పుడు శిష్యులకు ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆయన చేసిన పని, ఆయన శిష్యులకి చేయమని ఇచ్చిన పని ప్రభు పని అనే మాటని జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ ఆగి ఇప్పుడు ప్రభు పని చేశాడు కదా, అది ఎవని పని అనే మాటని మనము ఆలోచన చేస్తే అది దేవుని పని. ప్రభు ఎవని పని చేశాడు? దేవుని పనిని చేశాడు. ఇక్కడే చెప్తున్నాడు తండ్రి. ఆ మాటకి యోహాను సువార్తలో చెప్పాడు, తండ్రి అంటే దేవుడు అనే మాట. కాబట్టి యేసు ప్రభు తండ్రి చేసిన పనిని ఆయన చేశాడు, తండ్రి ఆయనకి ఇచ్చిన పనిని ఆయన చేశాడు. ఆయన చేసిన పని ద్వారా కేవలము తండ్రికే మహిమ వచ్చింది. యోహాను సువార్త 17:4 మనకు బాగా పరిచయమైన వచనం కదా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. కాబట్టి యేసు ప్రభుకి ఎవరిచ్చారు పని అంటే తండ్రి ఇచ్చాడు. యేసు ప్రభు ఏం చేశాడు? ఆ పనిని చేశాడు. ఆ పని చేసిన తర్వాత ఎవరిని మహిమపరిచాడు? ఎవరికి మహిమ వచ్చింది? ప్రభు, తండ్రికే మహిమ. కాబట్టి తండ్రి పని లేకపోతే దేవుని పని అంటే దేవుడు ఇచ్చిన పని. ఏ పని ద్వారా అయితే దేవునికి మహిమ వస్తుందో అదే ఆయన పని. ఇప్పుడు అపోస్తలు చేస్తున్నారు కదా, అపోస్తలు ప్రభు పని చేస్తున్నారు. ఏంటి ప్రభు పని అంటే? మొదటిగా ప్రభువే ఆ పనిని చేశాడు. తర్వాత ప్రభు తన శిష్యులకు ఆ పనిని ఇచ్చాడు. శిష్యులు ఆ పని చేస్తుండగా ఆయనకే మహిమ. విశ్వాస జీవితంలో మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, మనము చాలా విషయాల కొరకై పిలువబడ్డాం, చాలా సంగతులు ఉన్నాయి. కానీ దాంట్లో ఒకటి ప్రాముఖ్యమైంది, పని చేయుటకు ఆయన మనల్ని పిలిచాడు. మనలో ఎవరు కూడా ఖాళీగా ఉండడానికి వీల్లేదు. వీఆర్ నాట్ సపోజ్ టు బి ఐడిల్. మనము పని చేయుటకు పిలువబడ్డాం. ఆయనే పని చేస్తూ మనకు మాదిరి ఇచ్చాడు. ఆ పని ఎలా చేయాలో ఆయన చూపెట్టాడు. ఆయన పని ఇచ్చాడు. ఇదిగో ఆ పని ద్వారా ఆయనకు మహిమ రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అపోస్తల కార్య గ్రంథము మనకు ఈ పాఠాన్ని చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయంకి రండి, 42వ వచనము. ఇప్పుడు కొన్ని మాటలు అపోస్తలతో కూడిన మాటలు మనం చూస్తాం. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనంలో మొదటి భాగము చూడండి ఏం చెప్తుంది? అపోస్తల బోధ. చాలు, అపోస్తల బోధ. బుక్ పేరేంటి? టైటిల్ ఏంటి? అపోస్తల కార్యము. ఇక్కడ అపోస్తల బోధ. 2 విషయాలు కనబడుతున్నాయి కదా, అపోస్తల కార్యములు, అపోస్తల బోధ. ముందేముంది చెప్పండి? అపోస్తల కార్యము. 2వ అధ్యాయంకి వస్తే అపోస్తల బోధ అనే మాటని మనం చూస్తున్నాం. ఒక మాట మనం ఇక్కడ నేర్చుకోవాలి. అది ఏంటి అంటే, కార్యము చేసిన వారు బోధించాలి. అందుకే అపోస్తల కార్యము ముందు పెట్టాడు. 2వ అధ్యాయం 42వ వచనంకి వచ్చినప్పుడు అపోస్తల బోధ అన్నాడు. ఎవరు చేస్తున్నారు బోధ? పని చేసేవారు బోధ చేస్తున్నారు. కార్యము చేసేవారు అనగా యేసు ప్రభు ఇచ్చిన పనిని ఆయన కోరినట్లు ఆయన విధానంలో వారు పాటిస్తూ తర్వాత ఎక్కడికి వచ్చారు చెప్పండి? బోధకు వచ్చారు. పని తర్వాత ఏం చూస్తున్నాం? బోధ. అపోస్తల కార్యము తర్వాత అపోస్తల బోధ.
బోధ ముందా, కార్యం ముందా? కార్యమే ముందు. 1వ అధ్యాయంలో చూడండి, 1వ వచనంలో ఇదే మాట భక్తుడైన లూకా రాస్తూ చెప్తున్నాడు కదా. అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఇప్పుడు కార్యము బోధ చూసాం కదా. అదే యేసు ప్రభు జీవితం. యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరముకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకు అనే మాటని చూస్తున్నాం. అపోస్తుల కార్యము, తర్వాత అపోస్తుల బోధ. యేసు ప్రభు చేసిన కార్యములు, యేసు ప్రభు జీవితము, తర్వాత యేసు ప్రభు బోధ. బోధ చేయుటకు ఎవరు అర్హులు అంటే కార్యము ఉన్నవారు, కార్యము చేస్తున్నవారు, కార్యము చేసి ఆ బోధని ఆచరిస్తున్న వారు బోధించుటకు అర్హులు. అందుకే అపోస్తుల కార్యము తర్వాత అపోస్తుల బోధ అనే మాటని మనం చూస్తున్నాం. ముందు బోధ కాదు, ముందు జీవితము, ముందు కార్యము. ఆ బోధ నా జీవితంలో ఎలా పనిచేస్తుందో నేను చూపెట్టిన తర్వాత దాన్ని నేను బోధించేవాడుగా ఉండాలి. యేసు ప్రభు మాదిరి అదే. ఆయన చేయుటకు, తర్వాత ఆయన బోధించుటకు అన్న. భక్తుడైన లూకా యేసు ప్రభు ఒక 33 సంవత్సరాల జీవితాన్ని ఈ 2 మాటల్లో కుదించి చెప్పేశాడు. ఆయన చేయుటకు అంటే మొదటి 30 సంవత్సరాలు, ఆయన బోధించుటకు అంటే 3.5 సంవత్సరాలు ఆయన బహిరంగ పరిచర్య. ఆయన బోధించుటకు 3.5 సంవత్సరాలు, ఆయన చేయుటకు 30 సంవత్సరాలు. సరిపోతుంది కదా. ఫస్ట్ 30 years ఆఫ్ హిస్ లైఫ్ ఆయన ఏం చేశాడు అంటే ఆయన జీవించాడు. తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన బహిరంగ పరిచర్య చేశాడు. లూకా చెప్తున్నట్టు ఆయన చేయుటకు అనగా 30 సంవత్సరాలు, ఆయన బోధించుటకు అనగా 3.5 సంవత్సరాలు. ముందు ఆచరణ, దాని తర్వాత బోధ. అపోస్తుల కార్యము తర్వాతే అపోస్తుల బోధ. ఇప్పుడు బోధ ఉంటుంది కానీ ఏం ఉండట్లేదు చెప్పండి, కార్యము ఉండట్లేదు. ఇప్పుడు బోధ ఉంది, బోధకులు ఉన్నారు కానీ కార్యము కనబడట్లేదు, కార్యము చేసేవారు కనబడట్లేదు. కానీ దేవుని వాక్యంలో ఈ చక్కటి క్రమాన్ని చూస్తున్నాం. అపోస్తుల బోధ, అపోస్తుల కార్యము. కార్యము ముందు, బోధ తర్వాత. 6వ అధ్యాయం 4వ వచనంలో ఇంకొక మాట ఉంది. ఇవన్నీ ప్రాముఖ్యమైంది, ఇవన్నీ మనం పట్టుకుందాం. అపోస్తుల కార్యగ్రంథము 6వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తులే చెప్తున్న మాట ఇది. అయితే మేము ప్రార్థన యందు, తర్వాత మాట తర్వాత వస్తాం. అపోస్తుల యొక్క ప్రార్థన, అపోస్తుల కార్యము, అపోస్తుల బోధ, ఇక్కడ అపోస్తుల యొక్క ప్రార్థన అంటున్నాడు కదా. మేము ప్రార్థనలో అలాగే వాక్య పరిచర్యలో ఎడతెగా ఉందము అన్నారు. ఈ 3 విషయాలు గమనించాలి. ఈ 3 చక్కగా వెళ్ళాలి. ఇంగ్లీష్లో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటాం. దీస్ 3 మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. పని చేస్తూ ఉండాలి, పని చేస్తున్న వారు బోధించాలి, బోధించేవారు ప్రార్థనలో ఎడతెగా ఉండాలి. ప్రార్థన చేసేవారు బోధించాలి, బోధించిన తర్వాత కూడా ప్రార్థన అవసరం. ప్రార్థన, పని, బోధ, ప్రార్థన, ఈ 3 కూడా మంచి బ్యాలెన్స్లో ఉంటే మనము దేవుని ఎదుట మంచి పనివారుగా ఉంటాం. మనమున్న దినాల్లో ఎక్కడో ఈ బ్యాలెన్స్ తప్పుతుంది. అయితే విస్తారమైన పని ఉంటుంది, ప్రార్థన బోధ ఉండట్లేదు. అయితే విస్తారమైన బోధ ఉంటుంది, పని ప్రార్థన ఉండట్లేదు. లేకపోతే విస్తారమైన బోధ పని ఉంటుంది కానీ ప్రార్థన కనబడట్లేదు. కానీ దేవుని వాక్యంలో క్రమముగా ఈ మాటని చూస్తున్నాం. అపోస్తులు పని చేస్తున్నారు, బోధిస్తున్నారు, తర్వాత ఏం చేస్తున్నారు చెప్పండి, ప్రార్థన అనే మాటని చూస్తున్నాం. మన జీవితంలో మనం ఎలాగున్నాం ఒకసారి ఆలోచన చేస్తాం. అంత మాత్రమే కాదు, 5వ అధ్యాయం 12వ వచనంకి వస్తాం. ఇది నేను ఆ చివర్లో పెట్టాను. ఇది కూడా అపోస్తులతో సంబంధించింది కానీ ఇది అవసరాన్ని బట్టి కాబట్టి ఇది చివర్లో వస్తుంది. అపోస్తుల కార్యము చూసాం, అపోస్తుల బోధ చూస్తున్నాం, అపోస్తుల ప్రార్థన చూస్తున్నాం. 5వ అధ్యాయం 12వ వచనం, ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, అపోస్తుల సూచక్రియలు, ది మిరాకిల్స్ బై అపోస్టల్స్. అవసరాన్ని బట్టి అది బోధ పైన లేదు, కార్యముకి ముందు అది లేదు, ప్రార్థనకి ముందు అది లేదు.
అది అవసరాన్ని బట్టే అపోస్తుల ద్వారా సూచక్రియలు, మిరాకిల్స్ బై అపోస్తల్స్, అపోస్తుల కార్యము ఆర్డర్ని గమనిస్తున్నారు కదా. తర్వాత అపోస్తుల బోధ, అపోస్తుల ప్రార్థన, తర్వాత అపోస్తుల ద్వారా సూచక్రియలు. ఇవి మనకు కూడా చాలా ప్రాముఖ్యమైనది, అది అవసరాన్ని బట్టి. ఇంకా అనేకమైన విషయాలు మనము అపోస్తుల కార్యగ్రంథంలో జనరల్గా చూడగలము. అయితే ఇప్పుడు మొదటి అధ్యాయంకి వస్తాం. మొదటి అధ్యాయంలో నలుగురు మాట్లాడుతూ కనబడుతున్నారు. ఇది అర్థం చేసుకోవడానికి ఇలాగా మనము రాసుకుందాం. దేర్ ఆర్ 4 స్పీకర్స్. మొదటి అధ్యాయంలో నలుగురు వర్తమానికులు ఉన్నారు. ఈ సభల్లో కూడా నలుగురు వర్తమానికులు ఉన్నారు, పాంప్లెట్లు వేశారు కదా. అలాగా దేర్ ఆర్ 4 స్పీకర్స్. చూడండి, మొదటి వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం మొదటి అధ్యాయంకి వచ్చేస్తాం. మొదటి వచనం చూడండి. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకును పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథము అన్నాడు. ఆ నా అనే మాటని సర్కిల్ చేయండి. నా మొదటి గ్రంథం అంటే భక్తుడైన లూకా ఇది రాస్తున్నాడు కాబట్టి మొదటిగా లూకా మాట్లాడుతా కనబడుతున్నాడు. ఆ నా అనే వ్యక్తి లూకా కాబట్టి మొదటి వ్యక్తి లూకా మాట్లాడుతా కనబడుతున్నారు. 8వ వచనాన్ని చూద్దాం. చూడండి, 8వ వచనంలో కూడా అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులు అనే మాట చూస్తున్నారు కదా. అక్కడ ఆ నాకు అనే మాట సర్కిల్ చేసుకోండి. ఆ నాకు అని చెప్తున్న వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు కాబట్టి రెండవది ప్రభువైన యేసుక్రీస్తుని మనం మాట్లాడుతూ చూస్తున్నాం ఈ అధ్యాయంలో. మూడవది అపోస్తుల కార్యగ్రంథం మొదటి అధ్యాయంలోనే 10-11 వచనాలు చూడండి. అక్కడ కూడా ఇద్దరు మాట్లాడుతున్నారు. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు మనుషులు, వారు దేవదూతలు, వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను. అంటే వారు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి మూడోది దేవదూతలు మాట్లాడుతా కనబడుతున్నారు. ఇద్దరు మనుషులు అంటే దేవదూతలు. నాలుగోది 15వ వచనంలో, ఇంకా పేరు చెప్పేశారు, మనకి ఎక్కువ వెతక అవసరం లేదు. 15వ వచనం చూడండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య. కాబట్టి మొదటి అధ్యాయంలో నలుగురు మాట్లాడుతా మనకు కనబడుతున్నారు. దేర్ ఆర్ 4 స్పీకర్స్. ఒకటి లూకా థియోఫిలాతో మాట్లాడుతున్నాడు. రెండవది మన ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతా కనబడుతున్నారు. మూడవది దేవదూతలు, వారు కూడా శిష్యులతో మాట్లాడుతా కనబడుతున్నారు. నాలుగవది పేతురు కూడా శిష్యులతో లేక సహోదరులతో మాట్లాడుతున్నారు. దేర్ ఆర్ 4 స్పీకర్స్. 4 వర్తమానికులు మొదటి అధ్యాయంలో మనము చూడగలము. ఈ 4 వర్తమానికుల దగ్గర 4 వర్తమానాలు ఉన్నాయి. దేర్ ఆర్ 4 మెసేజెస్. మొదటి వర్తమానము చూద్దాం. చూడండి, మొదటి వర్తమానము ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులు. లూకా థియోఫిలాతో చెప్తూ నా మొదటి గ్రంథము అంటే లూకా సువార్త గురించి రెఫరెన్స్ ఇస్తూ ఆ ప్రభు జీవితం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏం బోధ చేశాడు, ఆయన ఏం జీవించాడు, ఆయన ఎలా చనిపోయి సమాధి చేయబడి పరలోకంకి వెళ్ళాడు, ఈ విషయాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి మొదటి వర్తమానము ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులు, థింగ్స్ కన్సర్నింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అది మొదటి వర్తమానము. రెండవది యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ మీరు నాకు సాక్షులై ఉందురు అని చెప్పారు కదా. ద సెకండ్ మెసేజ్ ఇస్ అబౌట్ విట్నెసింగ్. రెండో వర్తమానము యేసు ప్రభుకి సాక్షులై ఉండుట, లేకపోతే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుట. మూడోది దేవదూతలు మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే ఆయన పరలోకంకి వెళ్ళాడో అలాగే ఆయన తిరిగి వస్తాడు అనే మాటను చెప్తున్నారు. ద థర్డ్ మెసేజ్ ఇస్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. మూడో వర్తమానము ప్రభువైన యేసుక్రీస్తు ఒక రెండవ రాకడ. నాలుగోది ఒకసారి 17వ వచనాన్ని చదువుకుందాం. పేతురు దేని గురించి మాట్లాడుతున్నారో చూడండి. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై
ఈ పరిచర్యలో పరిచర్యలో ఫోర్త్ మెసేజ్ ఇస్ అబౌట్ మినిస్ట్రీ. 4వ వర్తమానము పరిచర్య గురించిన వర్తమానము. సో 4 వర్తమానికులను చూస్తున్నాం, వారిస్తున్న 4 వర్తమానాన్ని కూడా చూస్తున్నాం. ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులు, రెండోది ఆయనకి సాక్షులై ఉండుట, సాక్ష్యమిచ్చుట, మూడోది ప్రభువైన యేసుక్రీస్తు ఒక రెండవ రాకడ, నాలుగోది పరిచర్య సంబంధమైన విషయాలు. ఈ 4 చాలా ప్రాముఖ్యమైన వర్తమానాలు, చాలా ప్రాముఖ్యమైన సందేశాలు. నేడు క్రైస్తవ ప్రపంచానికి కావాల్సింది ఈ 4 వర్తమానాలు. ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులు, రెండోది విశ్వాసులుగా మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నామో, మనం ఏం చేయాలి, మూడోది మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక రెండవ రాకడ గురించిన విషయాలు, నాలుగోది పరిచర్య సంబంధమైన విషయాలు. ఇవి విశ్వాసులకి ఎప్పటికప్పుడు చెప్పబడతా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈ 4 వర్తమానాన్ని మనం ఇలా కూడా తీసుకోవచ్చు. నూతన నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు ఒక అవుట్లైన్గా కనబడుతుంది. మొదటిది 4 సువార్త పుస్తకాలు మనం చూస్తున్నాం కదా, అది ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులు, అది మొదటి వర్తమానం అని చూసాం. రెండవది ఆయనకి సాక్ష్యం ఇచ్చుట, లేకపోతే ఆయన గురించి సాక్షులై ఉండుట అనే మాటని చూసాం కదా, అది అపోస్తుల కార్యం గ్రంథంకి సరిపోతుంది ఆ మాట. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఒక రాకడ గురించిన విషయాలు దాదాపు అన్ని పత్రికల్లో ఉన్నాయి, కానీ ఎక్స్క్లూజివ్గా ప్రకటన గ్రంథంలో ఆ మాటని మనం చూస్తున్నాం. తర్వాత రోమా పత్రిక మొదలుకొని యోధా పత్రిక వరకు సంఘం గురించిన విషయాలు చెప్తూ పరిచర్య సంబంధమైన విషయాలు కూడా విస్తారంగా వాటిలో చెప్పబడ్డాయి. కాబట్టి నూతన నిబంధన పుస్తకాలు కూడా దాదాపు ఇదే మాదిరి కలిగి ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులు, ఎలాగా శిష్యులు ఆయనకి సాక్షి అయి ఉన్నారు, తర్వాత ప్రభు పరిచర్య విషయంలో మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, నాలుగోది ఆ ప్రభు ఒక రెండవ రాకడ. అలాగైతే ఇప్పుడు మొదటి అంశంలోకి మనం వస్తాం. అది ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులు. 1-2 వచనాలు చదువుదాం. చదివి మొదటి వర్తమానంకు వెళ్దాం. 4 సెషన్లో ఈ 4 వర్తమానాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకును పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి. ఇప్పుడు మొదటి గ్రంథంలోకి వచ్చేస్తాం. ఏంటి ఆ మొదటి గ్రంథము? లూకాసు వార్త. లూకాసు వార్త 24వ అధ్యాయంలోకి వస్తాం. మొదటిగా కొన్ని సంగతులు ఇక్కడ మనం గ్రహిస్తాం. యేసు ప్రభు గురించిన సంగతులు అని మనం ప్రారంభించుకున్నాం కదా మొదటి వర్తమానము. ద ఫస్ట్ మెసేజ్ ఇస్ అబౌట్ ద థింగ్స్ కన్సర్నింగ్ లార్డ్ జీసస్. ఈ మాటే దేవుని వాక్యంలో మనకి ఇలా కనబడుతుంది. ఆ విషయాన్ని కూడా మనము చూస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 19వ వచనం చూడండి, ఈ ఫ్రేజ్ కనబడుతుంది. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులు, విశ్వాసులైన మనం యేసు ప్రభు గురించిన సంగతులను గ్రహించాలి. ప్రభు గురించిన విషయాలు మనము ధ్యానించాలి. యేసు ప్రభు గురించిన సంగతులు మనకు కూడా చాలా అవసరమైంది. సువార్తను విన్నాం, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాం, ప్రభుని వెంబడిస్తున్నాం, ఇంత సరిపోతుంది అనుకోవడానికి లేదు. మనం ఏం చేయాలంటే ఎప్పటికీ యేసు ప్రభు గురించిన విషయాలు మనము ధ్యానిస్తూ ఉండాలి, గ్రహిస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. వాటితో మన హృదయాన్ని మనము నింపుకోవాలి. యేసు ప్రభు గురించిన సంగతులు ఎలాంటి సంగతులు చెప్తున్నాడు ఆ విషయాన్ని కూడా మనం చూస్తాం. చూడండి, అదే లూకాసు వార్త 24వ అధ్యాయంలోకి మనము చదివితే 20వ వచనం లేకపోతే 19వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? యేసును ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది గాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. ఈ సంగతులు జరిగి అనే మాటను చూస్తున్నారు కదా.
మొట్టమొదటిగా యేసు ప్రభు గురించిన సంగతులు, జరిగిన సంగతులు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. ఇవి ఊహ కాదు, ఎవరో ఆలోచన చేసి రాసిన కాదు, కల్పన కాదు. యేసు ప్రభు గురించిన సంగతులు, జరిగిన సంగతులు అనే మాటని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ హిస్టరీ. చరిత్రలో అది నమోదైంది. యేసు ప్రభు గురించిన సంగతులు నిజముగా జరిగిన సంగతులు. ఇదిగో ఇక్కడ వారు మాట్లాడుతూ ఆ రోజే ఈ విషయాన్ని వారు ప్రస్తావిస్తూ చెప్తున్నారు, ఇవి జరిగి అన్నాడు. కాబట్టి యేసు ప్రభు గురించిన సంగతులు, వారు ఏవేవి విషయాలైతే చెప్తున్నారో ప్రభు గురించి, ఆ సంగతులు అన్నీ కూడా జరిగిన సంగతులు. అంత మాత్రమే కాదు, పైన ఇంకో మాటను అంటున్నారు చూడండి 18వ వచనంలో. యేసు ప్రభు గురించిన సంగతులు ఒకటేమో జరిగిన సంగతులు, రెండవది 18వ వచనంలో చూడండి ఏమంటున్నారు. వారిలో క్లోయప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా. నీ ఒక్కడవే ఎరగవా అంటే యేసు ప్రభు గురించిన సంగతులు అందరూ ఎరిగిన సంగతులు అనే విషయాన్ని చూస్తున్నాం. ప్రభున్న కాలంలో, ప్రభు పరిచయం చేస్తున్న దినాల్లోనే యేసు ప్రభు గురించిన సంగతులు అందరూ ఎరిగిన సంగతులు. యేసు ప్రభు కూడా మాట్లాడుతూ నేను ఏది కూడా రహస్యముగా చేయలేదు అని చెప్పాడు. ఆయన బహిరంగంగా ప్రజల ఎదుట జీవించాడు. ఆయన గురించిన విషయాలు యెరూషలేములో ఉన్న వారు అందరూ ఎరిగిన వారు అనే మాటని చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, యెరూషలేములో ఉన్న వారు అందరూ అని చెప్తున్నాడు కాబట్టి మనలో చాలామంది ఇలాగ అనుకుంటాం, యూదులు అని అనుకుంటాం. వాస్తవమే, యెరూషలేములో ఉన్నవారు ఎక్కువ శాతం యూదులే. కానీ యెరూషలేములో ఉన్నవారు అంటే కేవలం యూదులు మాత్రమే కాదు. యెరూషలేములో గ్రీక్ దేశస్థులు కూడా ఉన్నారు. గ్రీస్ దేశస్థులు యెరూషలేములో ఉన్నారు, రోమీయులు యెరూషలేములో ఉన్నారు, అలాగే ఆఫ్రికా నుంచి ఉన్నవారు కూడా ఉన్నారు, ఏషియా నుంచి కూడా ఉన్నవారు ఉన్నారు. యేసు ప్రభుని సిలువేసి దాన్ని తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభు సిలువను మోయమని ఒక వ్యక్తిని బలవంతం చేశారు కదా. పేరు చెప్తారా? కురేడినైన సీమోన్. అతను ఏ దేశానికి చెందినవాడు? ఆయన ఇథియోపియా, కూష దేశంకి లేకపోతే ఆఫ్రికాకి చెందిన వ్యక్తి. ఆఫ్రికాకి చెందిన వ్యక్తి యెరూషలేములో ఏం చేస్తున్నాడు అంటే, యెరూషలేములో ఇతర దేశం నుంచి కూడా ప్రజలు ఉన్నారు. అంటే వారు కూడా యేసు ప్రభు గురించిన సంగతులు ఎరిగిన వారు అని చూస్తున్నాం. రోమీయులకు యేసు ప్రభు గురించి తెలుసు, గ్రీస్ దేశస్తులకు యేసు ప్రభు గురించి తెలుసు, అలాగే ఆఫ్రికాలో నుంచి వచ్చిన వారికి యేసు ప్రభు గురించి తెలుసు. అంటే యేసు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల్లోనే యేసు ప్రభు గురించి ఎరిగిన వారు అనేకులు అక్కడ ఉన్నారు. ఎందుకు ఈ మాటని చెప్తున్నామంటే, యేసు ప్రభు గురించిన సంగతులు వారు చెప్తున్నట్లే జరిగిన సంగతులు. దీన్ని ఎవరైనా చూసారంటే అవును చూశారు, విన్నారా అంటే అవును విన్నారు, అందరూ ఎరిగి ఉన్నారంటే అవును ఎరిగి ఉన్నారు అనే మాటని మనం చూస్తున్నాం. యేసు ప్రభు గురించిన సంగతులు. లూకా ఇలాగే ప్రారంభిస్తున్నాడు తన సువార్త రాయడము. తెలుగులో అంతా కలిసి ఉంటుంది, కానీ కింద చూడండి ఇంకొక మాట చెప్తున్నాడు, నీకు ఉపదేశింపబడిన సంగతులు అని చెప్పాడు కదా. ఆ మాట కింద వస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకుంటే, లూకా ఈ సువార్తను ఎలా రాశాడో, ఎందుకు రాశాడో విషయాన్ని చెప్తూ, ఎవరికి రాశాడో వారితో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఘనత వహించిన థియోఫిలా. అంత చదవడానికి సమయం ఉంది. కింద ముగింపులో వచ్చినప్పుడు నీకు ఉపదేశింపబడిన సంగతులు అని ఉందా? ఆ మాట చదవండి. నీకు బోధించబడిన, నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుకు వాటినన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేను. యేసు ప్రభు గురించిన సంగతులు, ఉపదేశింపబడిన సంగతులు. యేసు ప్రభు గురించిన సంగతులు ఒకటి జరిగిన సంగతులు, రెండవది ఆ దినాల్లోనే అందరూ ఎరిగిన సంగతులు, మూడవది యేసు ప్రభు గురించిన సంగతులు, ఉపదేశింపబడిన సంగతులు. ఇట్ వాస్ స్టార్ట్, ప్రజలకి అది బోధించబడింది. యేసు ప్రభు గురించి ప్రజలకి వినిపింపబడింది, లేకపోతే బోధించబడింది అనే మాటని మనం గ్రహిస్తున్నాము. లూకా థియోఫిలాతో చెప్తున్నాడు మొదటి గ్రంథంలో, రెండో గ్రంథంలో కూడా ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏ ప్రభు యందు విశ్వాసం ఉంచావో ఆ ప్రభు గురించిన విషయాలు నిజముగా జరిగాయి, అది అందరూ ఎరిగిన విషయమే. తర్వాత అది ఉపదేశింపబడిన సంగతులు. ఇట్ ఈస్ టాట్ అమాంగ్ ద పీపుల్. యేసు ప్రభు గురించిన సంగతులు. అలాగైతే మనకు పాఠం ఏంటి అంటే,
మనము ఈ విషయాన్ని గ్రహించి ప్రభునందు ఇంకా స్థిరముగా బలముగా ఉండాలి. ఎందుకంటే మనము నమ్ముతున్న విషయాలు నిజముగా జరిగిని. చరిత్రలో ఇది నమోదైంది. దెర్ ఈస్ ఎ హిస్టారికల్ రికార్డ్స్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అలాగైతే యేసు ప్రభు గురించిన సంగతులు మనము ధ్యానిస్తుండగా మన ముందు ఒక ప్రశ్న మనం ఉంచుకుందాం. ఏంటి ఈ ప్రశ్న? యేసు ప్రభువే తన శిష్యులతో అడిగిన ప్రశ్న. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులతో ఒక ప్రశ్న వేశాడు. వీరు యేసు ప్రభు శిష్యులే కదా, యేసు ప్రభుని వెంబడిస్తున్నారు కదా, ఎందుకు ప్రభు ఈ ప్రశ్న వారితో వేశారు? చూడండి, 15వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొంటున్నారు అని వారిని అడిగాను. ప్రజలు ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు యేసు ప్రభు గురించి. ఆ పైన వచనంలో జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభు అడిగాడు. ప్రజల ఒక అభిప్రాయాన్ని వారు చెప్పారు. సరే, ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో అది పక్కన పెట్టి మీరైతే అన్నారు కదా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభు వాళ్ళని ప్రశ్నిస్తే వారు ప్రభుకి ఇచ్చిన జవాబు చాలా శ్రేష్టమైంది. అలాగైతే ప్రభు గురించిన సంగతిలో మనం వెళ్తుండగా ఆ ప్రభు ఎవరో అనే అవగాహన మనకు ఉండాలి. మనలో కూడా చాలా మంది యేసు ప్రభు ఎవరు అంటే అనేకమైన అభిప్రాయం కలిగి ఉన్నాం. లోకంలో ఉన్నవారు యేసు ప్రభు ఎవరు అంటే అనేకమైన అభిప్రాయం కలిగి ఉంటున్నారు. వారి ఆలోచన ప్రకారము ఆ అభిప్రాయం వారికి ఉంది. కానీ విశ్వాసులైన మనము కూడా యేసు ప్రభు ఎవరు అంటే అనేకమైన అభిప్రాయం కలిగి ఉన్నాం. దేవుని వాక్యంలో కూడా అనేకులు యేసు ప్రభు గురించి అనేకమైన అభిప్రాయం కలిగి ఉంటున్నారు. క్లుప్తంగా వారిని పరిచయం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదెము అనే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, ఈ నికోదెము అనే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యూదుల అధికారి అయిన నికోదెమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా అంటున్నాడు. నికోదెము దృష్టిలో యేసు ప్రభు ఎవరు అంటే బోధకుడు, అంతే. 5వ అధ్యాయంలోకి వస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. ఇంకొక వ్యక్తి యేసు ప్రభు గురించి ఏమి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నాడో చూడండి. అందుకు వాడు, ఇక్కడ 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక వ్యక్తిని బాగు చేశాడు కదా, ఆ వ్యక్తి చెప్తున్నాడు, నన్ను స్వస్థపరిచిన. ఎవరు యేసు ప్రభు అంటే స్వస్థపరిచిన వాడు, స్వస్థపరిచేవాడు. తర్వాత 4వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. ఇక్కడ కూడా ఇంకొక అభిప్రాయం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి అన్నాడు. 9వ అధ్యాయంలో ఒక వ్యక్తిని నేరుగా అడిగారు. పుట్టిగుడ్డు వాడిని యేసు ప్రభు బాగు చేశాడు కదా, నేరుగా ఆ వ్యక్తిని అడిగారు, మరి ఆయన నీ కళ్ళను తెరిచాడు కదా, ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు? యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వచనం చూడండి. వారు ప్రభు గురించి ఆ వ్యక్తిని అడగగా ఏం చెప్తున్నాడు? కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొనుచున్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త. అయిన అభిప్రాయాలు వచ్చాయి. నికోదెము యేసు ప్రభు ఎవరు అంటే ఏమంటున్నాడు? ఆయన మంచి బోధకుడు అంటున్నాడు. ఆ కోనేటి దగ్గర ప్రభు అతన్ని బాగు చేశాడు కదా, ఆ వ్యక్తిని అడిగితే ఆయన ఏమంటున్నాడంటే యేసు ప్రభు ఎవరు అంటే బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు అని. సమరయ స్త్రీని అడిగితే ఆమె అంటుంది, నేను చేసినవన్నీ నాకు చెప్పినవాడు. ఈ పుట్టిగుడ్డువాడు బాగయ్యాడు కదా, అతను ఒక ప్రవక్త అన్నాడు. యేసు ప్రభు గురించి అనేకమైన అభిప్రాయం దేవుని వాక్యంలో కూడా ప్రజలు వ్యక్తపరుస్తా కనబడుతున్నారు. మనలో కూడా చాలామంది ఇలాగే అనుకుంటున్నారు. యేసు ప్రభు అంటే బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు అని అనుకుంటున్నాం. ప్రార్థన ఆలకించేవాడు, ఇవన్నీ వాస్తవమే. కానీ శ్రేష్టమైన సంగతి ఒకటి ఉంది. ఇదే యోహాను సువార్తలో మరొక వ్యక్తి యేసు ప్రభు గురించి ఇలాగంటున్నారు. 20వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు తోమా అనే వ్యక్తి యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నాడు చూడండి. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అంటున్నాడు కదండి. మై లార్డ్ మై గాడ్ అన్నాడు. తోమా యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నాడంటే ఆయన నా ప్రభు, ఆయన నా దేవుడు కదండి.
సమరయ పట్టణస్థులు కూడా యేసు ప్రభు గురించి మంచి మాటే చెప్పారు. ఇతను లోక రక్షకుడు అని చెప్పారు. కానీ ఇంకా వ్యక్తిగతంగా తోమా మాట్లాడుతూ ఆయన నా ప్రభు నా దేవుడు అంటున్నాడు. నా ప్రభువా నా దేవా అంటే మై లార్డ్ మై గాడ్, నా దేవుడు ఆయన అని చెప్తున్నాడు. తోమా కూడా యూదుడే. యూదులకి ప్రభు లేకపోతే దేవుని ఒక ఆజ్ఞ ఉంది. అదేంటి అంటే వారు ఎవరిని కూడా ఏ ప్రతిమని కూడా వారు మొక్కడానికి లేదు, నేను తప్ప మీకు వేరే దేవుడు లేడు అని వారికి ఆజ్ఞ దేవుడు చాలా ఖచ్చితంగా ఇచ్చాడు. మీరు దేన్ని కూడా మొక్కకూడదు, దేన్ని ప్రతిమ కూడా మీరు చేయకూడదు అన్నాడు. అటువంటి ఒక యూదుడు ఇదిగో ఒక వ్యక్తిని చూచి ఏమంటున్నాడు, నా దేవా అనే మాటను చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు ఒక దైవత్వము ఆయన గ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో అక్కడి నుంచే మనం ప్రారంభిస్తాం. అసలు ఎవరు యేసు ప్రభు అంటే ఆయన దేవుని కుమారుడు. ఆ మాటలో ఆయన దైవత్వము కనబడుతుంది. ఇందాక మనం చదువుకున్నాం, శిష్యులతో ప్రభు అడిగాడు కదా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారంటే అక్కడే పేతురు చెప్పాడు, నువ్వు జీవము గల దేవుని కుమారుడు, నువ్వు క్రీస్తు అని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు ఎవరంటే ఆయన దేవుని కుమారుడు అనే మాటని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని కుమారుడు అనే మాటలో ఆయన దైవత్వము కనబడుతుంది. మనలో చాలామంది దేవుని కుమారుడు అనే మాటలో కూడా కొత్త విషయాలు వింటున్నాం. అనేక శాఖ వారు యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన రెండో వాడు, ఆయన దేవుని కన్నా తక్కువవాడు అని చెప్తున్నారు. కానీ మనం చదువుకున్న వచన భాగంలోనే చూడండి, యోహాను సువార్త 5:18 చదువుదాం. యూదులు ఈ క్లెయిమ్స్ యేసు ప్రభు చెప్పిన ఈ మాట వారు విని వారు ఏమనుకుంటున్నారో, యేసు ప్రభు యూదులేటనే నేను దేవుని కుమారుని అని చెప్తున్నప్పుడు వారు ఏమనుకున్నారు, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసి ఏం చేస్తున్నా చెప్పండి, తను దేవునితో సమానుడిగా చేశారు. యేసు ప్రభు నేను దేవుని కుమారుడు, దేవుడు నా తండ్రి అని చెప్పినప్పుడు ఆ క్లెయిమ్ దానికి అర్థం ఏంటి అంటే యూదుడికి బాగా అర్థమైంది. అంటే నువ్వు దేవునితో సమానుడువా, దేవుడు నీ తండ్రి అయితే నువ్వు ఎవరు, దేవునితో సమానుడు అవుతావు. యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆ మాటలో ఆయన దైవత్వం ఉంది, ఆయన దేవునితో సమానుడు. మరొక మాట కూడా చాలామంది అంటూ ఉంటారు, యేసు ప్రభు నేను దేవుడు అని ఎక్కడ చెప్పాడండి అని కూడా చెప్తున్నారు కదా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ మాటను కూడా చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం చూడండి. యూదులే ఎవరి మధ్యలో అయితే ఆయన నివసించి పరిచర్య చేశాడో వారే యేసు ప్రభు గురించి ఈ మాటను చెప్తున్నారు. అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి దేవుడునని చెప్పుకుంటున్నావు అని చెప్పారు. ఎలా చెప్పుకున్నాడు? ఆయన జీవితం ద్వారా చెప్పాడు, ఆయన సూచక్రియల ద్వారా చెప్పాడు, ఆయన అందించిన ఆ శ్రేష్టమైన ఉత్తమమైన బోధ ద్వారా చెప్పాడు. యూదులకు అర్థమైంది ఇతను ఏం చెప్తున్నాడో, ఆయన గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఆయన గురించి ఏం చెప్తున్నాడో యూదులకు అర్థమైంది. అందుకే ఏమన్నారంటే, నువ్వు కనబడడానికి మనిషిగా కనబడుతున్నావు కానీ నువ్వు దేవుడని చెప్పుకుంటున్నావేంటి అని వాళ్ళు యేసు ప్రభునే ప్రశ్నిస్తున్నారు. అంటే యేసు ప్రభు నేను దేవుడు అని చెప్పాడా లేదా అంటే చెప్పాడు. ఎలా చెప్పాడు? తన మాటల ద్వారా చెప్పాడు, తన క్రియల ద్వారా చెప్పాడు, తన జీవితం ద్వారా చెప్పాడు. ఇంకా చెప్పాలంటే తన మరణ పునరుత్థానం ద్వారా అది ఇంకనూ రుజువుపరచబడింది. కాబట్టి యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే అది ఆయన దైవత్వము, ఆయన దేవునితో సమానుడు. తండ్రి అయిన దేవుడు ఈ మాటకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. కనీసము 7 సాక్ష్యాలు ఈ విషయాలు చూసి మనం దేవుని దాసునికి సమయాన్ని నేను అప్పగించాను అనుకుంటున్నాను. ఇప్పటికే సమయం అయింది. క్లుప్తంగానే మనము ఈ మాటని చూస్తాం. యేసు ప్రభు దేవుని కుమారుడు అంటూ సాక్ష్యము తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా ఆయనే పలుకుతున్నాడు. మత్తయి సువార్త 3:17 మనందరికీ తెలిసిందే, రాసుకోండి. 3:17లో మొదటి సాక్ష్యం తండ్రిదని అది ముందు పెట్టాను. మత్తయి సువార్త 3:17 వచనంలో తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి ఇస్తున్న సాక్ష్యం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. కాబట్టి ఇది శ్రేష్టమైన సాక్ష్యం. యేసు ప్రభు దేవుని కుమారుడు అని తండ్రి అయిన దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అది మొదటిది. రెండవది దేవదూతల యొక్క సాక్ష్యము. మరియ దగ్గర గబ్రియల్ దూత వచ్చి ఏం చెప్పాడు అంటే, నీకు పుట్టబో శిశువు సర్వోన్నతమైన దేవుని కుమారుడు అని చెప్పాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆ మాటని చెప్తున్నాడు.
కాబట్టి దేవదూతల యొక్క సాక్ష్యము యేసు ప్రభు దేవుని కుమారుడు అని. మార్క్స్ సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో అపవిత్ర ఆత్మలు యేసు ప్రభుని చూడగానే నువ్వు దేవుని కుమారుడు అని బిగ్గరగా కేకవేస్తున్నారు. కాబట్టి అపవిత్ర ఆత్మలు కూడా యేసు ప్రభు దేవుని కుమారుడు అనే మాటని ఒప్పుకున్నారు. వారు కూడా ఆ మాటకి సాక్ష్యంగా ఉన్నారు. 4వది, యూదా జనాంగంలో బాప్తిస్మిచ్చే యోహాను మరి చాలా శ్రేష్టమైన వారు బాప్తిస్మిచ్చే యోహాన్ని ఒక గొప్ప ప్రవక్తగా వారు చూస్తూ వచ్చారు. బాప్తిస్మిచ్చే యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటున్నాడంటే, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు. 4వది, బాప్తిస్మిచ్చే యోహాను యేసు ప్రభు గురించి చెప్తున్న మాట, ఈయన దేవుని కుమారుడు అని. 5వది, యేసు ప్రభు శిష్యులు ఇస్తున్నారు ఈ సాక్ష్యం. ఇది కూడా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులు 24 గంటలు యేసు ప్రభుతో ఉంటున్నారు కదా, యేసు ప్రభుతో ప్రయాణం చేస్తున్నారు కదా, ఆయన జీవితాన్ని చాలా దగ్గరగా వారు చూస్తున్నారు కదా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో, అలాగే 16వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం. వారు యేసు ప్రభు గురించి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నిజముగా దేవుని కుమారుడు. మత్తయి సువార్త 14:33లో వారు యేసు ప్రభు ఎదుట సాగిలిపడి వారు ఈ మాటని చెప్తున్నారు. కాబట్టి యేసు ప్రభు శిష్యుల యొక్క సాక్ష్యము 5వది మనం చూస్తున్నాం. 6వది, యేసు ప్రభుని సిలువేసిన వారు కూడా ఈ మాటను ఒప్పుకున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనంలో యేసు ప్రభుని సిలువేసిన వారు కూడా ఏమన్నారు చెప్పండి? ఆయన సిలువ మరణాన్ని చూసి బిగ్గరగా కేక వేసి ఆయన తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించినప్పుడు అక్కడ జరిగిన సంఘటన అన్ని కూడా చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడు అనే మాట వారు చెప్పారు. కాబట్టి యేసు ప్రభుని సిలువేసిన వారు కూడా యేసు ప్రభు దేవుని కుమారుడు అనే మాటని వారు ఒప్పుకున్నారు. 7వది, సౌలు అనే వ్యక్తి యేసు ప్రభుని చాలా ఎదిరిస్తూ వచ్చాడు. ఆయన గురించిన సంగతులు ఏది కూడా నమ్మలేదు. చాలా వ్యతిరేకిస్తూ ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారో వారిని కూడా చాలా హింసిస్తూ వచ్చాడు. అయితే ఆ దమస్కు మార్గంలో ఎప్పుడైతే యేసు ప్రభుతో ఆయన ముఖాముఖి అయ్యాడో, కనబడాడో, ప్రభుతో మాట్లాడారో, ప్రభు గురించిన విషయాలు గ్రహించాడో, అపోస్తల కార్యగ్రంథం 9:20లో ఈ సౌలు అనే వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభు గురించి చెప్తున్న మాట, ఆ మాట చదువుదాం, తర్వాత మనము ముగించుకుందాం. అపోస్తల కార్యగ్రంథం 9:20 సౌలు ఇప్పుడు ఇస్తున్న సాక్ష్యము. ఇప్పటివరకు వ్యతిరేకిస్తూ వచ్చాడు, ఆ నామాన్ని దూషిస్తూ వచ్చాడు, ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారో వాళ్ళని కూడా చాలా హింసిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు ప్రభు గురించిన సత్యాన్ని తెలుసుకున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అపోస్తల కార్యగ్రంథము 9:20, వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాడు. చాలు, యేసు ప్రభు చెప్పిన మాట, నేను దేవుని కుమారుని అని ఆయన సారిసారికి యూదుల మధ్య ఆయన ప్రస్తావిస్తున్న ఆయన దైవత్వాన్ని తండ్రి అయిన దేవుడు రుజువుపరుస్తున్నాడు. ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నాను అన్నాడు. దేవదూతలు కూడా యేసు ప్రభు దేవుని కుమారుడు అనే విషయాన్ని ప్రస్తావించాయి. అపవిత్ర ఆత్మలు కూడా ఆయన దేవుని కుమారుడు అనే మాటని వారు అంగీకరించారు. అలాగే బాప్తిస్మిచ్చే యోహాను ఆయన గురించి తెలుసుకొని మరి సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన దేవుని కుమారుడు అని. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు శిష్యులు కూడా నువ్వు నిజముగా దేవుని కుమారుడు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు. యేసు ప్రభుని సిలువేసిన వారు, యేసు ప్రభు నామాన్ని వ్యతిరేకించిన వారు కూడా యేసు ప్రభు దేవుని కుమారుడు అనే మాటని గ్రహించారు. యోహాను ఈ మాటకు ఒక మంచి కన్క్లూజన్ ఇస్తున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం యోహాను ఇస్తున్న కన్క్లూజన్. ఎందుకు ఇన్ని సాక్ష్యాలు రాయించాడు, ఎందుకు దేవుని కుమారుడు అని సారిసారికి మన ముందుకు తీసుకొచ్చాడు అంటే, యోహాను అంటున్నాడు ఈ సంగతులు ఎందుకు రాయబడాయి? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని యేసు ప్రభు ఒకటి దేవుని కుమారుడు, రెండోది క్రీస్తు అని మీరు నమ్మునట్లు ఎందుకు రాశాడు ఇన్ని సాక్ష్యము? ఎందుకు యోహాను ద్వారా పలికిన సాక్ష్యం రాయించాడు? శిష్యుల సాక్ష్యం ఎందుకు రాయించాడు? దేవదూతల సాక్ష్యం ఎందుకు రాయించాడు? అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఎందుకు రాయించాడు? యేసు ప్రభు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లు అన్నాడు. నమ్మితే ఏంటి? అక్కడే చెప్పాడు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు అన్నాడు. యేసు ప్రభు యొక్క దైవత్వంని స్వీకరిస్తే, ఆయన దేవుని కుమారుడని నమ్మితే ఆయన నామంలో జీవము పొందుతారు. అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో నపుంసకుడు వెళ్తున్నాడు.
అతను కూడా యేసు ప్రభు గురించిన మాట తెలియపరచబడింది. అతను వెళ్తూ ఆ రథంని ఆపమన్నాడు. నీళ్ళున్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వమంటే ఫిలిప్ అతను అడిగాడు, నువ్వు విశ్వసిస్తే నేను నీకు ఏమిస్తాను? బాప్తిస్మం ఇస్తానంటే అతను చెప్పిన మాట కొన్ని బైబిల్లో ఫుట్ నోట్లో కింద ఉంటుంది, యేసు ప్రభు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పాడు. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో ఈ కూడికలో ఇంకెవరైనా సరే యేసు ప్రభు దేవుని కుమారుడు అనే మాటని ఒకవేళ విశ్వసించలేదు అంటే ఇప్పుడైనా ఇదిగో ఇన్ని సాక్ష్యం మనం చూసాం, ఆయన దైవత్వం గురించిన రుజువు మరికొన్ని చూస్తాం. ఈ సంగతిలో జరిగిన సంగతులు, ఇవి బోధించబడుతున్న సంగతులు, ఇది అందరూ ఎరిగిన సంగతులు. కాబట్టి దేవుడు మన గమనికలకు తీసుకొచ్చినప్పుడు మనం కూడా వీటిని అంగీకరిస్తే యేసు ప్రభు ఒక దైవత్వము, ఆయన దేవుని కుమారుడు అని అంగీకరిస్తే ఆయన నామంలో మనకు కూడా ఏముంది? జీవము ఉంటుంది, రక్షణ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఈ మాటని చాలా వ్యక్తిగతంగా చెప్తున్నాడు. ఇప్పుడు సమయం లేదు కానీ గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ దేవుడు కుమారుడు ఏం చేశాడు అని చెప్తున్నాడు. నాకు బదులుగా నన్ను ప్రేమించి తను తాను అప్పగించిన దేవుని కుమారుడు, అదే ఫ్రేజ్ని వాడుతున్నాడు. అంటే దేవుని కుమారుడు ఏం చేశాడంటే నాకు బదులుగా నా స్థానంలో ఆయన శిలువ మీద మరణించాడు. అందుకే ఈ సంగతులు రాయించాడు. ఈ విషయాలు విశ్వసిస్తే నిత్య జీవము పొందుతాం. అపోస్తల కార్యగ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ అంశంలో మనము ఉన్నాం. మరికొన్ని విషయాల తర్వాత చూస్తాం. అయితే జ్ఞాపకం ఉంచుకుందాం, మనందరము కూడా పని చేయుటకు పిలువబడ్డాం. పని చేసేవారే బోధ చేయాలి అనే మాటని చూసాం. తర్వాత బోధతో పాటు ప్రార్థన ఉండాలి అనే విషయాన్ని కూడా మనము చూసాం. అదే సమయంలో 4 వర్తమానాలు మనకు అవసరమైంది. దాంట్లో మొట్టమొదటిది ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులు. ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత మనం చూసి వాటిలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉంటుంది, గమనిస్తాం. ప్రార్థన చేసుకొని మనం ముగిస్తాం. తర్వాత దేవుని దాసులకి సమయాన్ని మనం అప్పగిస్తాం. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, పరిశుద్ధుడా, మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అపోస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మేము ధ్యానించుటకు, విశేషంగా ప్రభువైన యేసుక్రీస్తు ఒక దైవత్వము, ఆయన దేవుని కుమారుడు అనే మాటని మేము క్లుప్తంగా ధ్యానించగలిగాం. ఇంకా అనేకమైన సంగతి ఉన్నాయి. నిలిచి ధ్యానించుటకు కృపను, సమయాన్ని మీరు దయచేసి నడిపించమని, తదుపరి నుంచి మాట్లాడే మీ దాసుని కూడా మీ ఆత్మతో నింపి మాకు అవసరమైన మాటలు మీరే పలికించి మహిమ పొందుతారని, ప్రభువా మరి ఎటువంటి అంతరాయం లేకుండా ఈ కూడిక మీద మీ దీవెన ఉంచి నడిపించమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్.